హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి చపాతీలు మెత్తగా సాఫ్ట్గా ఇట్లా పొరలుగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసమని ముందుగాల గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్న గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ పిండిలోకి ఉప్పును నూనె అంతా మంచిగా కలిసేలాగా మంచిగా పిండినంతా ఇట్లా మెత్తగా పిసుక్కోవాలి. ఇలా అంతా పిసుక్కున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా ఏమి ఉండలు లేకుండా మంచిగా కొంచెం కొంచెం పిసుక్కోవాలి. ఫస్టే వాటర్ చాలా ఎక్కువగా పోస్తే పిండి అంత సాఫ్ట్గా రాదు. ఇట్లా చూసుకుంటూ మెత్తగా పిసుక్కుంటూ చేసుకోవాలి. కొంతమంది అయితే మెత్తగా రావాలంటే పాలు పోసుకొని లేకపోతే హాట్ వాటర్ పోసి లేదా పిండిని కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా చేస్తుంటారు. అలా ఏం అవసరం లేదు. ఇలా చేసి చూడండి. ఓపిక కొద్దీ మనం పిండిని మెత్తగా పిసుక్కోవాలండి. ఈ పిండి అనేది ఈ పిసకడంలోనే ఉంటుంది చపాతీలు మెత్తగా రావడం అనేది సాఫ్ట్గా. సో ఇప్పుడు మనం అంతా వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా అంతా ఉండలేకుండా మంచిగా సాఫ్ట్గా పిసుక్కున్న తర్వాత ఇట్లా రౌండ్గా అటు ఇటు కాసేపు అనుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దీనికి గాలి తాకకుండా ఒక బౌల్ మీద పెట్టుకొని కవర్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే పిండి ఇట్లా సాఫ్ట్గా అవుతుంది. సో ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. దీనిని వెంటనే కూడా వేసుకోవచ్చు. మనం ఏదైనా మెత్తగా కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇప్పుడు చపాతీలు వేసే ముందు పిండిని ఒకసారి మట్ల ఇట్లా రౌండ్గా డఫ్ చేసిన తర్వాత మనకు చపాతీలు ఏ సైజులో కావాలో అంతా మనకు నచ్చిన సైజులో పిండిలన్నిటినీ ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో పిండి. ఇప్పుడు వీటన్నిటిని రౌండ్గా చేసుకున్న తర్వాత మన చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దాని మీదకి పిండితోటి చపాతీని చేస్తూ ఉండాలి. అయితే మడత చపాతీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక చపాతీ ముద్ద తీసుకొని పిండిలోకి డిప్ చేసుకోవాలి, గోధుమ పిండిలోకి. ఇట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం చిన్నగా తాల్చుకోవాలి. కొంచెం రౌండ్గా తాల్చుకున్న తర్వాత దీనికి ఏం చేయాలంటే ఆయిల్ అంతా అప్లై చేయాలి. వన్ సైడ్ ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసేసేయాలి. మొత్తం చపాతీకి మొత్తం అప్లై చేయాలి. ఇలా ఆయిల్ వేసి ఫోల్డ్ చేయడం వల్ల మనకు చపాతీ అనేది మంచిగా పొంగుతుంది, అలాగే పొరలుగా వస్తుంది. ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీని మీద పిండి అప్లై చేస్తూ ఇరువైపులా మంచిగా సేమ్ మళ్ళీ రౌండ్గా మనం చపాతీని అంతా తాల్చుకోవాలి. చపాతీ అంతా ఈవెన్గా తాల్చుకోవాలి. లేకపోతే అంచులు పలసగా వచ్చి మధ్యలో లావుగా ఉంటే చపాతీ అంత సాఫ్ట్గా రాదు, సరిగా కాలదు కూడా. ఇప్పుడు ఇట్లా అన్ని చపాతీలను ఇదే విధంగా చేసేసుకోవాలి. మనం చపాతీని తాల్చే విధానంలో, పిండిని పిసికే విధానంలో ప్లస్ కాల్చే విధానంలోనే ఉంటుంది మనకు చపాతీ అనేది సాఫ్ట్గా రావడం లేదా కరకరలాడడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇట్లా అంతా ఈవెన్గా అనుకుంటూ ఉండాలి. మనం హ్యాండ్తో అటు ఇటు జరుపుతూ. చూడండి ఇప్పుడు చేసుకున్న వాటన్నిటిని ఒక చాటలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చపాతీని కాలవడం కోసం పొయ్యి మీద చపాతీ పెనం పెట్టుకోవాలి. మంట వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి కాల్చుతున్నా, తర్వాత ఆయిల్ వేయకుండా కూడా చేసి చూపిస్తాను. ఒక సైడ్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత చపాతీ వేసుకోవాలి. చపాతీ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇట్లా సరాతంతో ఆయిల్ అప్లై చేస్తూ 2 సైడ్లా కాల్చుకోవాలి. చూసారా చపాతీ ఇట్లా ఎలా పొంగుతుందో? ఇట్లా పొంగడం వల్ల మనకు పొరలుగా వస్తుంది. ఇట్లా స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మరీ ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, ఉంచితే మాడిపోతుంది.
మనం చపాతీని అటు ఇటు రోల్ చేస్తూ అటు ఇటు సైడ్స్ కాలుస్తే ఇట్లా ఈవెన్గా మంచిగా కాలుతుంది, మాడకుండా కూడా వస్తుంది. నేనైతే ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేస్తాను. 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసేసి తీసుకోవాలి. అయితే ఇంకోటి చపాతీ మెత్తగా రావాలంటే మనం హాట్ బాక్స్లో వేసుకోవాలి. హాట్ బాక్స్ ఆర్ స్టీల్ బాక్స్ ఎందులోనైనా ఇట్లా మనం చపాతీ వేయంగానే లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. లేదనుకో గాలి తగిలి చపాతీ అనేది ఎండిపోతుంది. సో ఇదొక టిప్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేయకుండా కాలుస్తున్నాను. ఆయిల్ వేయకుండా కాల్చిన మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేయకుండా కాల్చినప్పుడు ఫస్ట్ టైం ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కాల్చుకోవాలి. సేమ్ ఇది కూడా మంచిగా ప్లఫీ లాగా పొంగుతుంది. సో ఇట్లా 2 సైడ్స్ కాల్చుకోవాలి. సైడ్స్ అనేది కొంచెం కాలవు కదా, సో వాటిని అటు ఇటు తిప్పుతూ ఇట్లా గరిటెతోటి ప్రెస్ చేస్తే అక్కడ కూడా మంచి బబుల్స్ లాగా ఉబ్బి 2 సైడ్ల మంచిగా కాలుతుందండి. సో ఇట్లా మనం మంచిగా ఓపిక్గా చేసుకుంటే చపాతీలు ఎంతసేపు ఉన్నా కానీ మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా పొరలు పొరలుగా వస్తుంది. ట్రై చేసి చూసిన తర్వాత కమెంట్ చేయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇట్లా మనం హాట్ బాక్స్లో వేసుకోవడం వల్ల చాలా వేడిగా కూడా ఉంటాయి. అంతే అండి, చపాతీలను ఇలా ఈ విధంగా సులువుగా మీరు చేసుకోండి. మార్నింగ్ కూడా చాలా మెత్తగా ఉంటాయి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూస్తున్నారా వీడియోలో ఎంత మంచిగా పొరలు పొరలుగా మెత్తగా వచ్చాయో. ఆయిల్ వేసినవి అలానే వస్తాయి, ఆయిల్ వేయనివి కూడా అలానే వస్తాయి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు మంచిగా. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.